అందరికీ నమస్తే అండి. నేను నిహారిక, కత్తి చంద్రయ్య గారి మనవరాలనండి. అంటే కత్తి చంద్రయ్య గారి కుమార్తె రత్నప్రభ. అంటే ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు, కర్ణాటక చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. కత్తి చంద్రయ్య గారికి 3 పిల్లలు. ప్రఫుల్ చంద్ర గారు, ప్రదీప్ చంద్ర గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, తెలంగాణ సిఎస్గా రిటైర్ అయ్యారు ఆయన. తర్వాత రత్నప్రభ గారు. మా నాన్నగారు వచ్చేసి అంగలకుర్తి విద్యాసాగర్, ఆయన ఒంగోలు నుంచే అండి. అయితే ఈ సంవత్సరం మా తాతగారి శత జయంతి జరుపుకుందామని మేము ఇక్కడ వచ్చాము. 16వ తేదీ ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము ఒక చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకున్నాము. బంధుమిత్రులు, దాని తర్వాత తాతయ్య అడ్మైరర్స్ వీళ్ళందరినీ ఒక దగ్గరికి వచ్చి ఒక ట్రిబ్యూట్ లాగా పే చేద్దామని. మా తమ్ముడు మాట్లాడతాడండి. తిను కనిష్క, మా తమ్ముడు హైదరాబాద్ తెలంగాణలో లాయర్ చేస్తున్నాడు. తనేమో మా అన్నయ్య సందీప్, తను కూడా ఒక యాడ్ ఏజెన్సీకి CEO అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు కనిష్క ఆనంద్. నేను హైదరాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. శ్రీ కత్తి చంద్రయ్య గారి మనవడిని అండి నేను. శ్రీమతి రత్నప్రభ గారు, అంగలకుర్తి విద్యాసాగర్ గారి వాళ్ళ అబ్బాయిని నేను. 16వ తేదీన మా తాతయ్య గారి నూతన వేడుకలు ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మీడియా మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు ముఖ్య అతిథులుగా మన శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంత్రి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, దాంతోపాటు శ్రీనివాసులు రెడ్డి గారు మన ఎంపీ ఒంగోలు, తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఎంపీ బాపట్ల, దాంతోపాటు మన జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, వీరితో పాటు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు. మీరందరూ కూడా తప్పకుండా రావాలి. వచ్చి ఆ రోజు కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వచ్చి మా తాతయ్య గారి గురించి మీతో అంతా మేము ఆయన జయోత్సవాన్ని మేము బాగా జరుపుకుంటూ మీరు కూడా ఆ వేడుకల్లో పాల్గొని మీరు కూడా కొంచెం ఆయన గురించి అందరికీ తెలియజేయాల్సుకోవాలనుకొని నేను మనవి చేసుకుంటున్నాను.